తెలుగు, తమిళు, మలయాళం, కన్నడ పాడారంటే ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అంటే నేను ఎవరు లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారిని అంకుల్ అని పిలిచేవాడిని. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే బాలు గారు అని పిలిచేవాడిని. ఎందుకంటే బాలు గారు అబ్బాయి ఎస్పి చరణ్, నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంత ఏజ్. శంకరాభరణం అయిపోగానే 1980లో కరెక్ట్గా 45 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, శంకరాభరణం. అండ్ ఇమ్మీడియట్గా సినిమా స్టార్ట్ చేసింది సీతాకోకచిలుక, అది 1981, అది రిలీజ్ అయింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేను అవార్డు తీసుకున్నాను. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమా 1.5 month సినిమా షూటింగ్ చేస్తే ఆ సినిమాకి నాకు ఇచ్చింది 2,000 రూపాయలు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకు అవార్డు వచ్చింది. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ అవార్డు ఇచ్చేటప్పుడు 5,000 రూపాయలు చెక్ ఇచ్చారు, 5,000 రూపీస్ చెక్. ఇదేంటిది, సినిమాకి 2,000 ఇచ్చారు, అవార్డుకి 5,000 ఇచ్చారేంటి అన్న. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆ సినిమాలో మీరు ఇది పోస్తారు కదా, దానికి ఇచ్చారు అన్నారు. నేనున్న ప్రతి సినిమాలో ఇది పెడితే బాగుంటుంది. అండ్ ఇంకోటి, కానీ ఇన్ని భాషల్లో యాక్ట్ చేసిన అదృష్టం నాకు దక్కిందంటే అది మీ ఆదరణ, మీ ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, అండ్ అలాగే నా సతీమణి జుబేదా, అండ్ అలాగే నా కూతురు ఫాతిమా. తను యాక్చువల్గా వాళ్ళు వీసా కోసం వచ్చారు, సో ఇండియాకి. సో ఇమ్మీడియట్గా రాగానే వాళ్ళ ఆయన, నాకు జాబ్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, లేకపోతే ట్రంప్ అక్కడ ఊరుకోడు అంటే వెళ్ళిపోయాడు. తను కూడా వెళుతుంది. సో ఇమ్మీడియట్గా ఖతార్లో ఇలాగ ప్రోగ్రామ్ ఉంది అనగానే 20 సంవత్సరాల క్రితం నేను ఖతార్ వచ్చా. అండ్ తర్వాత మధ్యలో చాలాసార్లు అవకాశం వచ్చింది, కానీ నేను బిజీగా ఉండటం వల్ల నేను రాలేకపోయా. కానీ ఆ భగవంతుడు చూడండి, ఈ 2025లో నేను ఇక్కడ రావటం, మా బషీర్ ఖాన్ గారు, ఆయన కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు మొత్తం అందరూ ఖతార్లోనే ఉన్నారు. అండ్ అలాగే ఇలాగా ఒక ఆర్గనైజేషన్ ఉంది ఖతార్లో, ఇలాగ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అలీ గారు అనగానే నేను తప్పకుండా వస్తాను అన్న. అది సంక్రాంతి సంబరాల్లో. తర్వాత అనివన్న కారణాల వల్ల కొద్దిగా డేట్ మారింది, వేరే అనుకోకూడదు, మీకోసం ఎదురు చూస్తున్నారు అనగానే నేను సినిమా అది ఫస్ట్, తర్వాత ఏదైనా నాకు నెక్స్ట్. నా కుటుంబానికి కూడా అదే చెప్తుంటా. ఎందుకంటే 6 సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన తర్వాత ఏ సపోర్టు లేకుండా ఒకడినే చెన్నైలో ఒకడినే బతికా. అప్పుడు చాలా చిన్నవాడిని నేను, ఎందుకంటే నా తల్లిదండ్రులు అంత డబ్బు ఉన్నోళ్ళు కాదు. సో ఎవరి సపోర్ట్ లేకుండా నా ఓన్ టాలెంట్ తోటి, నా కృషి, నా పట్టుదల, నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అలాగే రైటర్స్ అవ్వచ్చు, కెమెరామెన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఒక అవకాశంతో ఈ రోజున ఈ వేదిక మీద నేను ఉన్నాను అంటే నిజంగా నా అదృష్టం. అలాగే ఇందాక ఈ పెద్ద ఆయన చెప్పారు, 12-1 గంట దాకా ఎవరు కదలద్దు, కుర్చీల్లో కూర్చోండి అలాగని చెప్పారు కదా. కుర్చీల్లో కూర్చోకూడదు, మడత మంచాలు తెచ్చుకోవాలి. అలాగే ఆ కుర్చీ మడత పెట్టి అనే ఒక సాంగ్ ఉంది, కానీ మాకు వేసిన కుర్చీ ఏ కుర్చీ కూడా మడత పడదు. దాన్ని పెద్ద పెద్ద క్రేన్లు తీసుకురావాలి మడత పెట్టాలంటే. సో అట్టాగా హైదరాబాద్ నుంచి వచ్చిన సాహిత్యం అవ్వచ్చు, కవుడైన అవ్వచ్చు, వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఈ వేదిక మీద చేశారంటే నిజంగా అది ఒక టాలెంట్, భగవంతుడు ఇచ్చిన ఒక టాలెంట్ అది. అండ్ అలాగే ఒక చాలా గొప్ప డౌట్ వచ్చింది మా షేక్ గారికి. ఆయన ఏమన్నారంటే,
వాట్ ఈస్ దిస్ అమ్ముడు లెస్ట్ కుమ్ముడు అని అడిగాడు నేను. యు ఆక్స్ మీ నో వాట్ ఈస్ దట్ వర్డ్ అమ్మడు కుమ్ముడు? He said, Amadu, Kumaru. ఆయన నన్ను అడిగాడు, నేనేం చెప్పాలి? ఇంకా నేనేం చెప్పాలి నాకు అర్థం కాల. అప్పుడు ఏం చెప్పానంటే కమాన్ లెట్స్ ఫైట్ అని చెప్పేశాను. ఆయనకి ఆ పాట నచ్చింది. ఆయన తర్వాత ఇక్కడ మనోడు చెప్పారు, ఇక్కడ తమిళ ఎవరు ఉన్నారు, తెలుగు ఎవరు ఉన్నారు, హిందీ ఎవరు ఉన్నారు, మలయాళం ఉన్నారు, కన్నడ ఉన్నారు అనగానే ఇమ్మడిగా అరబ్బీ సాంగ్ లేదా అన్నాడు. హబీబీ 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 హబీబీ, ఇది మా మెగాస్టార్ గారు ఎరగదీసిన పాట అండ్ మీ అందరికి తెలుసు. అండ్ అలాగే దాదాపు నేను 3 జనరేషన్స్ తోటి యాక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం అది. అండ్ ఇంకా ఇటీవల మధ్య కాలంలో అలీతో సరదాగా మీ అందరూ చూస్తూనే ఉంటున్నారు. అలాగే అలీతో జాలీగా, అలీ 369 ఒక యాక్టర్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక హోస్ట్గా దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఈటీవీతో. అంటే అది నా అదృష్టం. కానీ మా చైర్మన్ రామోజీరావు గారు స్వర్గీయులు అయ్యారు. వారు ఒక మాట చెప్పారు, నేను వెళ్ళగానే, నేను నీ ప్రోగ్రాం ఒకటేనయ్యా చూసేది, అలీతో సరదాగా చాలా హ్యూమర్ ఉంటుంది, చాలా బాగా చేస్తాను అని 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా ఇంటికి ఒక 10 కేజీలు డ్రై ఫ్రూట్ బాస్కెట్, ఆయన పంటలో పండిన ద్రాక్ష పళ్ళు, ఒక లెటర్ మీద ఆయన సంతకం పెట్టి పంపించారంటే అది నా పూర్వజన్మ సుకృతం. అండ్ అలాగే ఎంతోమంది హీరోలతోటి పరిచయం, నాట్ ఓన్లీ. కానీ గొప్ప విశేషం ఏంటంటే నేను ఇటీవల మధ్యకాలంలో, అంటే ఐ మీన్ లాస్ట్ ఇయర్, నేను మా వైఫ్ మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం అమెరికా, అబుదాబి ఎయిర్పోర్ట్లో. ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, అమెరికా ఇమిగ్రేషన్, అక్కడ నుంచున్నాం నేను నా వైఫ్ లైన్లో. 6'2", 6'3" ఉంటాడు హైటు, సుడాన్ అతను, చాలా సాలిడ్గా ఉన్నాడు. నన్ను యగాదిగా చూస్తున్నాడు. అంటున్నాడు, ఈడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు, నాకు అర్థం కాదా. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళాడు, మళ్ళీ ఆడు నన్ను చూసి అన్నాడు. మళ్ళీ 2 అడుగులు ముందుకేసాం. ఆడు మెల్లిగా నా దగ్గరకు వస్తున్నాడు. వీడేదో చేసేలా ఉన్నాడు అనుకున్నాడు. ఆర్ మిస్టర్ అనగా మొహమ్మద్ అలీ అని పాస్పోర్ట్ చూపించు. యాక్టర్, యువర్ ఇండియన్ యాక్టర్? ఎస్ ఎస్ మ్యాన్, యా అన్నాడు. అనగా అందరూ నన్ను చూస్తున్నారు, ఏంటి నేను తప్పేం చేశాను అని. వాడు అందరిని ఆపేశాడు. మా ఇద్దరిని ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, హే హిస్ ఇండియన్ యాక్టర్, హిస్ వెరీ ఫేమస్, దిస్ కామెడీ గాయ్ అని మొత్తం వాడు చేసి చూపించేస్తున్నాడు. ఆ ఇమిగ్రేషన్లో మమ్మల్ని ఏం అడగల, తెడేలు గురించి పంపించాడు. అది యాక్టర్ అదృష్టం. కానీ ఒకటి చెప్పగలను, చెన్నైలో నాకు కట్టప్ప బాగా పరిచయం, ఖతార్లో ఈ వెంకప్ప గారు బాగా పరిచయం. ఈయన, సార్ నా పేరు వెంకప్ప అండి. వెంకప్ప చెప్పండి సార్, ఇలాగా అదే బషీర్ గారు చెప్పారండి కదా ప్రోగ్రామ్. అవునండి అవును, యా వస్తున్నానండి సార్. వస్తున్నాను కదా, వస్తున్నాను సార్, ఎందుకంటే తప్పకుండా సార్. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన విధానం ఎలా ఉందంటే నేనే ఫ్లైట్ వేసుకొని వచ్చేసేలాగా ఆయన మాట్లాడారు అనమాట. సో మొత్తానికి ఏదేమైనా ఈ రోజున ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, అదృష్టం. కానీ నెక్స్ట్ టైం ఒక ప్రోగ్రాం మీరు చేస్తున్నాను,
అని చెప్పగానే ఇలా కాకుండా ఒక 3 గంటలు నాన్ స్టాప్ ఖతార్లో ఆ ప్రోగ్రాం గుర్తుండిపోవాలి. సో అట్లాంటిది నెక్స్ట్ ఈ ఆర్గనైజేషన్లో మీరు చేయండి. నేను నీకు సపోర్ట్ చేస్తాను. సో ఎందుకంటే చాలామంది చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రాం చేయడానికి ఎంతో కష్టపడి అండ్ అలాగే ఇంతమందిని ఆర్గనైజ్ చేసి తీసుకురావడం అనేది ఇది మామూలు విషయం కాదు. అండ్ డెఫినెట్లీ దీనికంటే ఇంకా బాగా చేయాలని నాకు ఉంది. ఎందుకంటే ఖతార్లో అంత పొటెన్షియల్ ఉంది అండ్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఒక గౌరవం మర్యాద దక్కుతుంది అంటే అది నా డైరెక్టర్స్ ఇచ్చిన నాకు గౌరవం, నా గురువు, నా తల్లి, నా తండ్రి, నేను పూజించే నా దైవం అవ్వచ్చు. అండ్ అలాగే ఈ వేదిక మీద ఉన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చాలామంది అడుగుతుంటారు ఏంటి చాటకి అర్థం ఏంటి అని. నిజంగా చాట ఏంటో నాకు కూడా తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు. నేను చెన్నైలో ఉన్నప్పుడు మలయాళం వచ్చిన రాకపోయినా ఒక థియేటర్లో వెళ్ళి కూర్చునేవాడిని. మలయాళం సినిమా ఆడుతూ ఉండేది, టికెట్ తీసుకొని వెళ్ళేవాడిని. ఒక డైలాగ్ వస్తున్నప్పుడు అందరూ నవ్వేవాళ్ళు, పక్కోడిని చూసి నేను కూడా నవ్వేవాడిని. తర్వాత సినిమా చూశాను, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, ఓహో ఇదేదో విచిత్రంగా ఉంది. ఇలాగా జంపలక్కడి పంబ అని ఆ సినిమా పెద్ద హిట్, మీ అందరికీ తెలుసు. వైజాగ్లో షూటింగ్ జరుగుతుంటే మలయాళం అమ్మాయి వచ్చింది. మలయాళం అమ్మాయి రాగానే ఎంత సుగంధానే అన్న, అంటే బాగున్నావా అని. చేట నా సుగంధాని పిండే అదే ఊడ కలిచావు అంటే ఊడ కలిసి భోజనం చేసావా అని. కలిచా అంటే చేశా అని ఇలా మాట్లాడుతుంటే రైటర్ దివాకర్ బాబు నువ్వు మలయాళియా అన్నాడు. పక్క గోదావరి వాటర్ అండి అన్నాడు. మరి ఎలా వచ్చు మలయాళం? తొక్కొచ్చండి, 2 అక్షరాలు వచ్చాడు. ఇదేదో బాగుందా, మనం సినిమాలు పెడదామా అన్నారు. ఓకే, ఆ సినిమా పేరే రాజేంద్రుడు గజేంద్రుడు. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, ఒక కవర్లో 2000 అడ్వాన్స్ ఇచ్చారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళగానే బ్రహ్మానందం డైలాగ్ రాసింది, ఆలీ అని పేరు రాసింది. అంత వైట్ పేపరు, డైలాగ్ ఏమీ లేదు. ఇదేంటంటే డైలాగ్ లేదు. అదేనమ్మా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటావు కదా భాష, ఆ భాషే అన్నారు. అట్టగనా, సరే ఓకేనండి. బ్రహ్మానందం గారు బ్యాంక్ మేనేజర్, మీ అందరూ తెలుసు. ఏంటి బాబు ఏంటి ఇలా వచ్చానంటే ఎంత చేట ఎంత జూమాని జుమ్జూమ్ పైన సదస్సు నడసరి పిల్ల తాంబోదని సున్న గచ్చల ఫ్యామిలీ నీ సిక్కి సింహాలి గండిసిలు గండి పిల్లి అడ్వాన్స్గా తడతారు ఏరు వంటి ఉండడం బలిపిద్ర బాబు ఎంత చేట అన్న. అనగానే కెమెరా వదిలేసి కింద పడి దొరుకుతున్నాడు. తర్వాత నన్ను కృష్ణారెడ్డి గారు పిలిచారు. అమ్మ ఏంటమ్మా నువ్వు చెప్పింది అని. నాకు కూడా తెలుస్తుంది. ఇది చాలా యాక్చువల్గా అనుకుంది 2 సీన్లు, అట్లాంటిది 6 సీన్లు తీశారు. అది అయిపోయిన తర్వాత మా పెళ్ళైన కొత్తలో షాపింగ్ మాల్కి వెళ్తే ఒక చిన్న పిల్ల, అమ్మ ఆ చేటగాడు. అప్పుడు అనుకున్నా, ఎస్ ఐఎమ్ బికమ్ ఎ స్టార్. సో అట్టగా నా కెరియర్ మొదలైంది. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీలో. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ, మీ ఆదరణ. అలాగే ఇటీవల మధ్యకాలంలో ఇక జుబేదా అలీ ఛానల్, ఇక ఆవిడ ఎప్పటి నుంచో ఒక వ్యాపారం చేయాలి అంది. ఏ వ్యాపారం చేద్దాం, ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. వ్యాపారం కాదు, బిజినెస్. నేను తెలుగులోనే వ్యాపారం అన్నా, ఇంగ్లీష్లో బిజినెస్ అంటారే. ఒక బిజినెస్ అన్న, సరే అయితే ఒక పని చేయండి, నన్ను ఎవరికైనా అమ్మే అన్నా. అవకాశం లేదండి. సరే అయితే ఏం చేద్దాం, నేను ఒక యూట్యూబ్ పెడతాను, పెట్టి నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. కానీ నా 3 సంవత్సరాల్లో నన్ను మించిపోయింది.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంతకుముందు అలీ గారి వైఫ్ జుబేదా అనేవారు. ఇప్పుడు ఏం చేస్తా జుబేదా హస్బెండ్ అలీ, ఇలా అయింది. సో జుబేదా ఇటీవల మధ్యకాలంలో అమెరికా నుంచి యూట్యూబ్ వాళ్ళు గోల్డెన్ బటన్ పంపించారు తనకి. అండ్ చాలా రకరకాలమైన ఫుడ్ తను చేసి, అంటే మా అమ్మగారు తనకి ఒక నేర్పించి వెళ్ళింది ఏంటంటే, ప్రతి గురువారం మా అమ్మ మమ్మల్ని ఎవరికి చెప్పకుండా ఆటో ఎక్కి ఒక దర్గాకి వెళ్ళిపోయి అక్కడ భోజనాలు పంచిపెట్టేసి డబ్బులు పంచిపెట్టేసి వచ్చేసేది. మా అమ్మ పోతూ పోతూ నువ్వు కూడా ఇలా చెయ్యి అనగానే ఇప్పుడు నెలకి ఒకసారి, అంటే నెలకి 2 సార్లు 200 మందికి భోజనం చేసి, ఆ భోజనం ఏదైతే మేము తింటామో అదే భోజనం ప్రతి వాళ్ళకి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గర, పాపం కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, ఫుడ్ లేని వాళ్ళకి తనే వెళ్ళి కారులో పంచిపెట్టి వస్తూ ఉంటుంది. అది నిజంగా మేము చేసుకున్న పుణ్యం మా పిల్లలకి వస్తుంది. మీరు కూడా వీలైతే అంతమందికి చేయకపోయినా ఒక 5-6 మందికైనా మీరు చేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అండ్ అలాగే మీ పిల్లలకి అది దక్కుతుంది. పెద్దోళ్ళు చేసుకున్న పుణ్యం పిల్లలకు దక్కుతుంది. నా పెద్దోళ్ళు చేసుకున్న పుణ్యం నాకు దక్కింది, నేను చేసుకున్న పుణ్యం నా పిల్లలకి దక్కుతుంది. అండ్ అలాగే తను చాలా కష్టపడుతుంది. తన కష్టంతో పాటు నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఒక చెయ్య నేను కూడా వేసి టేస్ట్ చేసి సూపర్ అని చెప్పి వస్తూ ఉంటా. అండ్ అలాగే జుబేదా